రఘునాథ్ బాబు గారు ఎలా చూస్తారు మీరు? సో మీది మొత్తానికి ఏదైనా తేలిందా? మీరు వెళ్తున్నారా? జనసేన టీడీపీ తోటి ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్తున్నారు అందరూ కూడా. సో ఏ రకంగా ఉండాలి? మొత్తానికి మీరు ద్వితీయ ప్రత్యామ్నాయంగా ఉండవలసిన మీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రెండు పార్టీలు అటు జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, మీతో జతకట్టడానికి అర్రులు చేస్తున్న పరిస్థితి నుంచి మీరు ఇప్పుడు వాళ్లతో జతకట్టి ఆ తాత్కాలిక ఫలితాలు ఏవైతే ఉంటాయో 1-2 స్థానాలకి అవి వాటిని రుచించట్లేదు సాధారణ బీజేపీ కార్యకర్తకు. వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు, మీ పార్టీని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రాష్ట్ర నాయకత్వమే ఈ రకంగా ఉంది, ఏదో తాత్కాలిక ఫలితాల గురించి ఆలోచిస్తూ సో పొత్తుతో పోవడానికే సిద్ధపడింది అనేది కూడా వినిపిస్తోంది. వెరసి అది ప్లస్ నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ కసరత్తు, అలాగే మొత్తం 38 మంది అభ్యర్థుల ఇన్ఛార్జ్ల మొత్తం అనౌన్స్ చేయటం ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు మా పార్టీ ఈ పొత్తులు విషయం ఎంతో స్పష్టంగా చెబుతున్నాం. మా జాతీయ పార్టీ కేవలం కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే ఇదే సార్, ఇదే ఇప్పుడు నేను దానికి ఎవరేం సమాధానం చెప్పలేరు. కానీ నిజంగా నేను చెప్పినట్టుగా ఇంతకుముందు రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో దీనివల్లే పరిస్థితి బీజేపీది ఇలాగ ఉంది. సో 98 చూసుకుంటే 22% బీజేపీ ఓటర్లు బీజేపీకి ఎప్పుడూ ఉందండి. కానీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు సరిగా పనిచేయకపోవటం, లేకపోతే మెసేజ్ సరిగా ఇవ్వకపోవటం వల్ల జరుగుతున్న పరిణామాలు. జనసేన కొత్తగా ఒక కవిత్వం రూపంలో ఒకటి చెప్తుంటారు ఆయన, చుట్టూ చిమ్మటి చీకటి, దూరంగా ఒక వెలుగు. ఈ ప్రస్తుతం ఇది జనసేనకేమో కానీ బీజేపీ పరిస్థితి ఆ రకంగా అయిపోయింది కాదంటారా మీరు? అదేమి కాదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రాలో మా మీద కొంత చాలా దుష్ప్రచారం చేయటం వల్ల కానీ ఇంకా అటువంటి వాటి వల్ల కొంత వీక్ గా ఉన్నమాట వాస్తవాన్ని ఒప్పుకోవాలి. కానీ ఇట్ డజంట్ మీన్ తెలంగాణలో కూడా 2014లో చాలా వీక్ గానే ఉన్నాం, కానీ వాళ్ళ కనీసం 8 స్థానాలు గెలిచేది, 4 పార్లమెంట్లు మనం గెలిచాం. సరే, ఇప్పుడు ఆ చర్చలోకి అది చర్చ కాదు, అది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుంది, దానికి కట్టుబడి ఉంటుంది జరుగుతుంది. అలాగేనండి మీరు. ఇకపోతే ఇవాళ ఇప్పుడు ఇందాక అమర్ గారు చెప్పినట్టు ఈ మార్చుకోవటం కనెక్షన్ ఈ మార్చుకోవటం ఇది అభ్యర్థుల్ని అనేది పూర్తిగా రాజకీయ పార్టీ హక్కు. వాళ్ళ దానివల్ల వచ్చే మంచి చెడు రెండు కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు కాబట్టి దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి, మొన్న తెలంగాణలో 12 సీట్లు మాత్రమే మార్చారు, దానిలో 11 మంది గెలిచారు. ఇది రికార్డ్, ఇది ఉన్న వాస్తవం. ఇంకొక 25-30 కనుక మార్చి ఉంటే ఇంకో 15-20 గెలిచి ఉండేవాళ్ళు, తద్వారా అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చేది అని ఒక వాదన ఉంది. సరే, అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఏంటి అనేది పక్కన పెడితే 12 మందిలో 11 మంది గెలిచారు అనేది వాస్తవం. కాబట్టి వాళ్ళు ఇక్కడ కూడా అదే విధంగా దాన్ని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున మారుస్తున్నట్టుగానే నాకైతే కనపడతాం. ఎందుకంటే ఇప్పటికి 38 మందిని మార్చారు, ఇంకా 15 అని మీరే అన్నారు. 15 అవుతుందో ఇంకెంత అవుతాయో, ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు ఎంపీలు తీసుకెళ్లి ఎమ్మెల్యే వేశారు. ఉదాహరణకి రాజమండ్రి, కాకినాడ, అక్కడ మళ్ళీ ఇంకో కొత్త అభ్యర్థులను తీసుకురావాలి కదా. ఉదాహరణ అది నేను చెప్పేది. ఆ రకంగా మరి ఇంకా టచ్ చేయని ఇంకా ఎన్ని అభ్యర్థులు ఎక్కువైపోయి ఎక్సర్సైజ్ అండి. ఇది అభ్యర్థులు లేక కాదు, మిగతా పార్టీ లాగా లేక అని నేనేం అంటలేదు. అధికార పార్టీలు ఎవరికి కూడా, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అభ్యర్థులు లేక అనే ప్రశ్న రాదులే. కానీ చెప్తున్నా, అందులో ఇంత భారీ మెజార్టీతో గెలిచినాక ఇంకా ఎక్కువ వస్తుందిలే కానీ అది నేను అంటలేదు. కానీ ఇది మామూలుగా సాధారణంగా ఒక 25-30% మారటం అనేది
అది కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. అది వయసు రీత్యా కానీ, లేకపోతే అక్కడ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్లు కానీ, వీటన్నిటి ద్వారా. కానీ మరి ఆ ప్రకారం చూసిన 175కి 40-45 వరకు ఈజ్ ఓకే. ఇప్పటికే 38 అయినాయి. మీరు చెప్పే 15తో 53 అవుతాయి. ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. అంటే ఆ ఓవర్ డోస్ అవుతుందేమో అనేది నా అభిప్రాయం. కాబట్టి మార్చుకోవటం వాళ్ళ హక్కే. కానీ ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడితే ఇక్కడికి మరి ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఉదాహరణలు అనుకోండి. ఇప్పుడు అక్కడ మనం చిలకలూరుపేట నుంచి గుంటూరు తీసుకొచ్చారు విడుదల రైతులు కానీ. అంటే అక్కడ ఫెయిల్యూర్ అయినా, ఇక్కడ సక్సెస్ అయినా, లేకపోతే అక్కడ క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? కాదు రెండు మీరే చెప్తున్నారు రఘునాథ్ బాబు గారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగం సామాజిక వర్గం ఈక్వేషన్స్ ఇవన్నీ అని మీరే చెబుతూ అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తే మరి చెల్లుతారా అన్నట్టు మాట్లాడడం. అంటే ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేశారు, మొన్న బెనారస్, ఇప్పుడు రామేశ్వరంకి ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎక్కడ అదే అంటున్నాను నేను. ప్రశ్నిస్తున్న పార్టీలు వాళ్ళ అభ్యర్థుల్ని యాజ్ ఈజ్ గా ఎన్నిసార్లు ఎన్ని పోటీ చేసినప్పటికీ వాళ్ళని మార్చకుండా ఉంటున్నారా అనేది ప్రధానమైన క్వశ్చన్. అలాంటప్పుడు వాళ్ళకి అడిగే హక్కు అసలు ఎక్కడ ఉంటుంది? తప్పకుండా చేయొచ్చు. అదే వాళ్ళ ఒకే కాదంటలా, ఏమాత్రం కాదంటలా. కానీ డోస్ అది ఎక్కువ అయిపోయింది అంటున్నాను. నేనే చెప్పా 25-30% వరకు అది జనరల్ ఇస్ ఓకే. అది మాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ 30 జనరల్. అది పార్టీ అది చేసుకుంటాం. కానీ వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున చేస్తే ప్రతిపక్షాలు కూడా ఇంత అభ్యర్థులను మార్చే బదులు ముఖ్యమంత్రిని మార్చుకుంటే పోలేదు అనే విమర్శలు కూడా దానికి అవకాశం అవుతా ఉంది. ఇప్పుడు ఇదే సార్, ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రఘునాథ్ బాబు, సారీ టు ఇంటరప్ట్, రాష్ట్ర నాయకత్వం బీజేపీది ఎలా ఉంటుందంటే అక్కడ కేంద్రంలో జరిగేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి మాట్లాడేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నేనంటే మనం న్యూస్ చూస్తే కనుక జాతీయ వార్తాపత్రికలు అవ్వచ్చు మొత్తం కూడా మోదీ సిటిజన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు టెన్యూర్ మీద ఎంపీలది. 1/3 ఆఫ్ ద ఎంపీస్ విల్ బి డ్రాప్డ్. దిస్ ఇస్ అఫీషియల్. జన్మన్ అనే ఒక యాప్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతోటి 1/3 వంతు ఎంపీలని ఆయన మార్చబోతూ ఉన్నారు. సో ఇదే ఎక్సర్సైజ్ రాష్ట్రంలో జరుగుతున్నది, అక్కడ కేంద్రంలో జరుగుతుంది. సో దాని గురించి మాత్రం ప్రస్తావించారు. రాజు గారు చెప్పండి. నేను కూడా ఏం చెప్పాను, 25-30% వరకు మార్చుకోవడం సహజమే అని నేను చెప్పాను. నేనే కాబట్టి 1/3 అంటే 33. కాబట్టి ఇంకో 30 అంటే ఇంకో 3%, 25 అంటే 8%. అది ఓకే. ఆ మేరకి 30%కి అటు ఇటు వచ్చి ఓకే. కానీ ఇప్పటికి 38 అయింది. ఇంకా చాలా అసలు చాలా కేటగిరీలు 38 కాదు, అవసరమైతే 70 స్థానాల్లో కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని